వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారా? హస్తం పెద్దలతో వైఎస్ బిడ్డ రాయబారాలు ఫలిస్తాయా? అసలు ఈ రాయబారాలు ఎంతవరకు నిజం? మొన్న డీకే, నిన్న కేవీపీ, ఇవాళ జానారెడ్డిని కూడా కలుసుకున్న షర్మిల ప్లాన్ ఏంటి? నెక్స్ట్ తాను హస్తంలో వస్తున్నారని సంకేతాలు ముందే పంపుతున్నారా? షర్మిల కాంగ్రెస్లో చేరితే ఏపీలో ఉంటారా? తెలంగాణకే పరిమితమవుతారా? అసలు షర్మిల ఏం చేయబోతుంది? తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ఇప్పుడు ఇది చర్చ జరుగుతోంది. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు. తరచూ కాంగ్రెస్ పెద్దలతో వరుస సమావేశాలు, అధిష్టానంతో రాయబారాలు చేస్తున్న వైఎస్ బిడ్డ. తెలంగాణలో షర్మిల ఎంట్రీని వ్యతిరేకిస్తున్న రేవంత్. ఏపీ నేతగా షర్మిలపై ముద్ర వేసిన బీఆర్ఎస్. తెలంగాణ బిడ్డగానే పోరాటం చేస్తారని షర్మిల ట్వీట్. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఎంపీగా షర్మిల పోటీ. అన్నకు జలకిచ్చేందుకు రెడీ అవుతున్న చెల్లెలు. విషయం కంటే వివాదంతోనే వైఎస్ఆర్టీపీ ఫేమస్ అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి అయితే మరీ గందరగోళంగా తయారైంది. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా, మంత్రులు, కీలక నేతలను టార్గెట్ చేసుకొని మాటలు సంధించినా కావాల్సినంత పొలిటికల్ మైలేజ్ రావడం లేదు. నిజానికి షర్మిల పార్టీని కనీసం పట్టించుకోవడం మానేశారు ప్రత్యర్థి పార్టీ నేతలు, ప్రజలు. ఇలాంటి పరిస్థితుల మధ్య వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమవుతున్నారన్న ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇది నిజమా అంటే నమ్మక తప్పదు. మరి ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదండోయ్, వైఎస్ ఆత్మ బంధువు కేవీపీనే స్వయంగా ప్రకటించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎక్కడ పని చేస్తారు? తెలంగాణకు పరిమితం అవుతారా? ప్రచారం సాగుతున్నట్లుగా జగన్ పైన రాజకీయ యుద్ధం చేస్తారా అనేది డిబేట్ గా మారింది. షర్మిల ఎంట్రీ కారణంగా కాంగ్రెస్ కు లాభం జరుగుతుందని భావిస్తున్నా నష్టం తప్పదనే వాదనలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పటికీ తెలంగాణ షర్మిల పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. డీకే శివకుమార్ మాత్రం షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ షర్మిల ఇక కాంగ్రెస్ లో చేరటం పైన క్లారిటీ వచ్చింది. తాజాగా రాహుల్ గాంధీ ఖమ్మం సభ తర్వాత గన్నవరం విమానాశ్రయంలో ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత కేవీపీ రామచంద్రరావు షర్మిల హస్తంలో చేరిక విషయం వెల్లడించారు. వైఎస్ఆర్ కుమార్తె కాంగ్రెస్ లోకి రావటం తాము ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం, రాజన్న రాజ్యం అంటూ పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల పార్టీ నిర్వహణలో విఫలమయ్యారు.
మద్దతు దొరకలేదు. దీంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. కాంగ్రెస్తో పొత్తు దిశగా షర్మిల ఆలోచన చేస్తుంటే విలీనం చేయాలని ఆ పార్టీ నేతల నుంచి ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే షర్మిలను పార్టీలో చేర్చుకోవటం పైన తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ పర్యటన నేపథ్యంలో మరోసారి వైఎస్ఆర్టీపీ విలీనం చర్చనీయాంశంగా అయింది. షర్మిల చేరికను స్వాగతిస్తున్న నేతలు రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె జానారెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తోంది. తనకు తెలంగాణలోనే అవకాశం ఇవ్వాలని ఆమె రాయబారాలు నడుపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిలను పార్టీ సేవలకు ఎక్కడ వినియోగించుకోవాలనే అంశం పైన కాంగ్రెస్ ఒక నిర్ణయానికి రాలేదు. ఆంధ్రాకు చెందిన వారికి తెలంగాణలో చోటు లేదంటోంది రేవంత్ రెడ్డి వర్గం. గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి కూడా షర్మిల చేరిక విషయం ఏపీ పార్టీ చూసుకుంటుందని, తెలంగాణకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. అయితే షర్మిల చేరిక పట్ల సానుకూలంగా ఉన్న బట్టి సహా ఇతర నేతలు మాత్రం అధిష్టానం వద్ద లాబింగ్ ముమ్మరం చేశారు. షర్మిలకు మద్దతుగా నేరుగా రాహుల్ ప్రియాంకతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం చేస్తున్నారు. ముందుగా పార్టీలోకి ఆహ్వానించాలని, తెలంగాణ తరువాత ఏపీ ఎన్నికలు ఉండడంతో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందామంటూ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే షర్మిల తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. తాను తెలంగాణలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పారు. జాతీయ నాయకత్వానికి తన అభిప్రాయాన్ని ఇప్పటికే చెప్పి తెలంగాణలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. షర్మిలను తెలంగాణలో కొనసాగిస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ గా మారటంతో పాటుగా ఆంధ్ర ప్రాంత వ్యక్తిగా షర్మిలను బీఆర్ఎస్ విమర్శిస్తోందని, అది పార్టీకి నష్టం చేస్తుందనే వాదన తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ సమయంలో షర్మిల తెలంగాణకే పరిమితం కావాలనే నిర్ణయంలో మార్పు లేకుంటే కాంగ్రెస్ ఏం చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నాయకత్వంలో షర్మిల నేరుగా చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం ఉంటుందని అనుచర వర్గం చెబుతోంది. ఏపీ విషయంలోనే ఇప్పుడు డైలమా కొనసాగుతుందని చెబుతున్నారు. తెలంగాణ బిడ్డగానే చివరి వరకు తన పోరాటం కొనసాగుతుందని తాజాగా షర్మిల ట్వీట్ చేశారు. ఈ సమయంలో తెలంగాణ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో నేరుగా షర్మిలతో చర్చల ద్వారా నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైటీపీని విలీనం చేసుకున్న తర్వాత షర్మిలను గ్రేటర్ హైదరాబాద్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని టాక్. దీనికి షర్మిల కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల తర్వాత తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. దీంతో షర్మిల అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. నిజానికి వైసీపీ నుంచి ఎంపీ కావాలని షర్మిల భావించారు. జగన్ దానికి నిరాకరించారనే టాక్ ఉంది. దీంతో అన్నకు జలక్కివ్వాలని భావిస్తున్న షర్మిల కాంగ్రెస్ నుంచి పార్లమెంటులో అడుగు పెట్టేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
అటు సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంక్ ఉంది. క్రిస్టియన్ ఓట్లు ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. షర్మిలను బరిలోకి దింపితే ఆ వర్గం ఓటర్లను ఆకర్షించే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమై షర్మిల సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగితే అంజన్ కుమార్ పరిస్థితి ఏంటి? మరో రచ్చ తప్పదా అనే చర్చ కూడా ముందుగానే మొదలైపోయింది. మరి హస్తం అధిష్టానం అందరినీ ఎలా సెట్ చేస్తుందో చూడాలి మరి.